నిజామాబాద్ జిల్లా మాక్లూరులో కుటుంబం హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అండ చూసుకుని కిల్లర్ ప్రశాంత్ రెచ్చిపోయారని ఆరోపిస్తున్నారు బాధితులు. నిందితుని ఇంటి దగ్గర నుంచి మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు. కలిగించిన 6 హత్యలకు సంబంధించినటువంటి ఘటనలో పోలీసుల దర్యాప్తు చాలా కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో అనేక విషయాలు బయటపడ్డాయి. నిందితుడికి సంబంధించి నేర చరిత్రను, ఆయన నేర ప్రవృత్తిని కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇందులో భాగంగా చాలా అంశాలు తెర మీదకి వచ్చినట్టుగా పోలీసుల ద్వారా మనకు సమాచారం అందుతుంది. ఈ 6 హత్యలే కాకుండా గతంలో 6 హత్యలకు ముందు కూడా చాలా రకాల క్రైమ్స్లో నిందితుడు ప్రశాంత్ ఇన్వాల్వ్ అయినటువంటి విషయాన్ని పోలీసులు గుర్తించారు. గతంలో భూముల్ని తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించడం కావచ్చు, లేకపోతే ఇళ్ల స్థలాలని రిజిస్ట్రేషన్ చేయించడం కావచ్చు, లోన్లు ఇప్పిస్తానంటూ చాలా మంది బాధితుల దగ్గర డబ్బులు తీసుకోవడం కావచ్చు, ఇట్లా రకరకాల నేరాకు సంబంధించినటువంటి నేర ప్రవృత్తిని అయితే పోలీసులు గుర్తించారు. మాక్లూరు గ్రామానికి చెందినటువంటి లక్ష్మణ్ అనేటువంటి వ్యక్తికి సంబంధించిన ఒక 18 గుంటల భూమిని కూడా గతంలో ఆయన కబ్జా చేసుకున్నాడు. రిజిస్ట్రేషన్ తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి విషయాన్ని బాధితులు చెప్తున్నారు. నిన్న ఎప్పుడైతే హత్యలకు సంబంధించినటువంటి ఘటన వెలుగులోకి వచ్చిందో దాని తర్వాత వీరంతా కూడా ఒక్కొక్కరుగా బాధితులు బయటకు వస్తున్నారు. రకరకాల అంశాన్ని వీరంతా కూడా చెప్తున్నారు. అమ్మ, ఏమైంది మీ భూమి? సగం ఉన్నది, సగంకు ఆశ అడిగేసిండు. ఏమంటున్నాడు, భూమి అమ్ముతుంటున్నాడు. నీ భూమి ఎంత ఉన్నది? 18 సార్లు. ఎప్పుడు చేసుకున్నాడు? ఏం జరిగింది అసలు? 18 సార్లు చేసిండు. తాత నీకు ఏం కాదు, నిధి నీకు వేసేస్తాను, నిధి నీకు వేసేస్తాను, నిధి నీకు వేసేస్తాను అన్నాడు. 10 ఏళ్ళు ఇచ్చి 30 మంది కులంలో కూకుండా పెట్టినా. కూకుండా పెడితే 6 నెలలు నడిపిస్తామంట అన్నారు. అంటే 6 నెలలు అయిపోయింది. 6 నెలలు అయిపోతే మొన్న ఫోన్ చేస్తే ఏమన్నాడు, రాండ్రి అక్క ఇంటికి రాండ్రి అంటే అన్నాడు. నేను నచ్చలేదంటే తల్లి వచ్చింది, గిద్వారు అప్పుడు వచ్చింది, ఊరంతా తిరిగింది. నా కొడుకుని పోలీసు వాళ్ళు పట్టుకుపోయారట అన్నది. భూమి కబ్జా చేసినప్పుడు మీరు కూడా ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండ్రా? ఇచ్చినాము. సరే తీసుకుంటాం, ఆయన అడుగుతాం, పిలిపించి అడుగుతామంటని చెప్పారు. కానీ వాడు దొరకలేడు. మళ్ళీ లొకేషన్ తోటి అట్లా కూడా పట్టుకుంటామన్నారు. కొనొద్దులు సిమ్ బంద్ చేసిండు. ఏం జరిగింది అసలు? మీ భూమి ఎట్లా కబ్జా చేసింది? అమ్మోళ్ళది మన వర్షంకు ఆడ ఇల్లు కూలిపోయిండే. కూలిపోతే దాని మీద లోన్ ఇప్పిస్తాంట అన్నాడు. ఇక లోన్ ఇప్పియలేడు, ఏమి ఇప్పియలేడు. మొత్తము ఆడ పేరు మీద చేపించేసుకున్నాడు. లోపట్నే ఆడ మండలంలో రాపిచ్చేసుకున్నాడు పేరు మీద. తాత నువ్వు లోపలికి రాకు, నువ్వు బయట ఉండు అంటున్నాడు. లోపల తీసుకుపోయి ఫింగర్ ప్రింట్స్, అవి కళ్ళ చూపులు అవన్నీ తీసుకున్నాడు. ఇక బయటకు వచ్చిన తర్వాత ఇటు సంతకం పెట్టేసి తాత అంటని చెప్పేసి అంటే గీడెందుకు మరి లోన్ ఇప్పించేది బ్యాంకులో కదా, నువ్వు గీడికి ఎందుకు రమ్మను అంటే ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చింది, కొత్త కాన్లు వచ్చినాయి, జీవన్ రెడ్డి ఇట్లా కొత్త పెట్టిండు అంటే అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఈడెందుకు ఇస్తారు పైసలు, ఇచ్చేది బ్యాంకులో కదా అంటే మళ్ళీ మనం బ్యాంకులోకి పోతాము, ఇప్పుడైతే ఈడ సంతకం పెట్టేసి అంటే అన్నాడు. సంతకం పెట్టించేసిన తర్వాత ఆడ ఇంటికాడ రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోయిండు. మళ్ళీ 15 రోజులకు ఇట్లా పైసలు ఇంకా రాళ్ళు ఏమాయి అంటే అసే అక్క రేపు అసే అంటే అన్నాడు. ఈ అన్న తర్వాత వెంటనే మళ్ళీ మేము పోయి అడిగేటోళ్ళకంటే అది మీ పేరు మీద లేదు, ఇంకొకరి పేరు మీద ఎక్కింది అంటే తేలంగానే మేము వెంటనే వచ్చేసినాం. రాగానే ఇక తల్లి వాళ్ళ కొడుకులు ఇద్దరు వాళ్ళు ఇంటికాడ లేరు, ఇక పారారు అయిపోయిండ్రు. ఇక నిందితుడు ప్రశాంత్కి సంబంధించినటువంటి ఇల్లు ఇది మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఈ ఇంట్లోనే ప్రశాంత్ ఉంటాడు, ఇది ఆయన సొంత ఇల్లు. సో చాలా మంది దగ్గర లోన్లు ఇప్పిస్తారని డబ్బులు తీసుకోవడము, చాలా మందికి సంబంధించినటువంటి భూముల్ని తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఇట్లాంటి రకరకాల అంశాల్లో రకరకాల క్రైమ్స్లో ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. చాలా మందికి నా ఇల్లు ఉంది, అవసరమైతే నా ఇల్లు అమ్మిస్తాను లేదా నా ఇల్లు మీకు రాసిస్తానంటూ చాలా మంది బాధితులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇంకో బాధితుడు కూడా మాట్లాడి అసలు ఏం జరిగింది అన్ని ఇది చూసాను సార్. మాకు పొలం సార్, మాది పొలం మాకు ఎవరికి చెప్పలేడు. చెప్పక నా పెద్దనాన్న దొలకపోయిండు. పొలం దొలకపోయి మండలంలో పోయి సంతకం వేయించుకున్నాను వైట్ పేపర్ మీద. ఆ పెద్దనాడు ఎందుకు అంటే నీకు ఖాళీ లోన్ ఇప్పిస్తాను, నీకు లోన్ మాకు గిడికి తోలుకొచ్చినారు అంటే ఇక సంతకం పెట్టుకోవాలి అని చెప్పిండు. తనకు తెలియదు, మాకు పెద్దనాడు వికలాంగుడు, తెలియదు ఆయనకు, నడరాదు. సంతకం పెట్టుకున్న తర్వాత అది పట్ట బుక్కులు వేయించుకున్నాడు, సంతకం వేసుకున్నాడు. తర్వాత కాలర్ ఇంటర్ వెళ్ళిపోయాడు. ఆ పెద్దన అక్క ఉన్నాడు, ఏమంటే వెళ్ళిపోయాడు కదా. మళ్ళీ తర్వాత మాకు మార్క్స్ తెలియదు కదా, తనకి మాకు మార్క్స్ ఎవరు చెప్పలేడు. తర్వాత 20 డేస్ తర్వాత మాకు తెలిసింది అతనికి మా భూమిని వేరే పేరు మీద పట్టెక్కించిండు. దర్గాల అశోక్ ఆయన పేరు ఎక్కించిండు. ఆ బుట్టు ఆయన వచ్చి మాకు తెలిసింది. చూశారు కంటే అతని పేరు ఆల్రెడీ ఆయనకు పాస్బుక్ వచ్చింది అనేసింది. ధరణి 50 వేసుటని ఆయన పాస్బుక్ వచ్చింది. ధరణి 50 దొంగ 50 ధరణి 50 ఇది వేసుటానికి పట్ట బుక్ వచ్చింది. మా ఇంట్లో ఎవరు చెప్పేసి ఎమరోసో ఎట్లా వేస్తాడు వాళ్ళకి సైన్ అది ఇంట్లో వెళ్ళాలిగా, కొడుకులు మనమరాలు ఉండాలి వెళ్ళాలి పిల్లలుగా ఎట్లా వేసి ఎమరోసో వేసి దొంగ ఇంట్లో ఈ దగ్గర 1.5 అయిపోయింది. ఇప్పటికి రోజు గొడవలే, మాకు రోజు ఫోన్ చేసిన అదే మాట, చేస్తారు రేపు చేస్తారు అదే మాట చెప్తున్నాడు. మాకు చేసింది లేదు, ఏం లేదు ఇప్పటికి. అది మాకు అతనేమో దర్గాల అశోక్ భూమి అమ్ముకుంటా అంటున్నాడు. మేము ఏం చేయాలి? ఇప్పుడు మేము చచ్చిపోవాలి అతను. ఇప్పుడు మన దాకా మేము మరి మాకు ఎవరు దిక్కులు, మాకు ఆల్రెడీ మ్యారేజ్ చేస్తాం. మా కోడళ్ళకి ఇద్దరికి దగ్గర మాకు 10 లక్షలు 30 లక్షలు అప్పు అయిపోయి మాకు ఏం చేయాలి? ఎట్లా బతకాలి మేము? ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు. మాకు పోలీసులు వచ్చిన కేసు ఎట్టిన వాళ్ళతో ఏం చెప్పి సపోర్ట్ చేయలేరు.
ఎవరు పట్టుకుని మేము ఏం చేయాలి? ఇప్పుడు ఎలా బతకాలి మేము? రకరకాల అంశాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. మొత్తం మీద నిందితుడికి సంబంధించి 6 హత్యలే కాకుండా చాలా రకాల క్రైమ్స్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. దీని మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సో మీడియా సమావేశంలో పోలీసులు ఏం చెప్తారు, దర్యాప్తులో ఏం విషయాలు బయటకు వచ్చినాయి? 6 హత్యల నేపథ్యంలో గ్రామంలో అయితే పూర్తి స్థాయిగా విషాదం అలుముకుంది. ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి వాతావరణం గ్రామంలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మనకు మాక్లూరు గ్రామ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, మాక్లూరు గ్రామం నుంచి.